Hello commerce family, welcome back to the new video for you people. ఈ రోజు మనం ఈ వీడియోలో అకౌంటెన్సీ యొక్క ఇంట్రొడక్షన్ చూడబోతున్నాం. ఓకే రైట్. అకౌంటెన్సీ అంటే ఏంటిది, అలానే అకౌంటింగ్ అంటే ఏంటిది, అలానే అకౌంట్ అంటే ఏంటిది, బుక్ కీపింగ్ అంటే ఏంటిది, ఈ 4 టెర్మినాలజీస్ ని మనం ఈ వీడియోలో అర్థం చేయడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి పోతున్నాం. ఓకే రైట్. చాలా మంది ఏంటంటే అకౌంట్స్ అన్నా అకౌంటెన్సీ అన్నా లేదా అకౌంటింగ్ అన్న మూడు ఒకటే అన్నట్టు అనుకుంటారు, కానీ అది ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు. దేర్ ఆర్ లిటిల్ బిట్ స్మాల్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే రైట్. సో ఈ వీడియోలో మనం దాని గురించి డీటెయిల్ గా చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే వచ్చారు. ఓకే రైట్. సో వాళ్ళకి ఇప్పుడు తెలిసి ఉండాలి సబ్జెక్ట్ ఏముంది. ఓకే రైట్. ఇప్పుడు దాంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్ ఏంటిది, అసలు టర్మ్ అంటే ఏంటిది మనకు తెలిసి ఉండాలి. వితౌట్ నోయింగ్ ద టర్మినాలజీ ఆల్సో యూ కెన్ మూవ్ ఆన్. ఓకే రైట్. అంత మంచి సబ్జెక్ట్ ఉన్నది. ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియకుండా కూడా మనం ముందు సాగొచ్చు. బట్ మజా అనేది అంత ఘనంగా రాదు. ఆ లోపల నుంచి ఇంటర్నల్ ఫీలింగ్, ఓకే రైట్, దాని సబ్జెక్ట్ ప్రతి ఉండాల్సిన అఫెక్షన్ అనేది రాదు. ఓకే రైట్. సరే, దానికోసం ఈ రోజు మనం జస్ట్ ఈ 4 టర్మినాలజీని మనం చూసాం. అలానే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ వీటి మీద కూడా ఇన్షాల్లా ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద వీడియో. యూ కెన్ వాచ్ ఇన్ మై ఛానల్. ఓకే రైట్. బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకి నేను దానికన్నా ముందు ఒక పర్సన్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక టీచర్ చేద్దాం. రాము అనే ఒక పర్సన్ ఉండు. ఓకే సరే, రాము ఉండు, అయితే నాకేంది అన్నాడు. ఓకే రైట్. లెట్ us imagine రాము ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఓకే రైట్. స్టార్టెడ్ బిజినెస్ ఎంత ఒక 10K పెట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. వెరీ స్మాల్ బిజినెస్. ఓకే రైట్. స్మాల్ బిజినెస్. ఇంకా ఓకే రైట్. ఇతను తర్వాత ఏం చేసిందంటే ఒక దాని నుంచి గూడ్స్ పర్చేజ్ చేసిండు. ఓకే రైట్. సామాన్ కావాలి కదా. ఓకే రైట్. మొత్తం మెటీరియల్ అదంతా చేయాలని. సపోజ్ అతను చాయ్ అమ్ముతుంది అనుకుందాం రామ్. ఓకే రైట్. చాయ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఓకే రైట్. ఒక నియర్లీ 7,000 పెట్టి స్టవ్ ఇవన్నీ రా మెటీరియల్ ఇదంతా కొన్నాడు. ఓకే రైట్. గూడ్స్ 7K పెట్టి. ఓకే రైట్. ఇంకా తర్వాత ఏం చేసిండు. ఓకే రైట్. సేల్స్. ఓకే, ఇదంతా కొన్న ఏమంటారు మిల్క్, చాయ్ పత్తి ఇవన్నీ షుగర్ ఇదంతా కొని ఒక రైట్ చాయ్ తయారు చేసి అందరికి అమ్మిండు. ఓకే రైట్. నియర్లీ ఎంత వచ్చిందంటే అతనికి మంచిగానే అమ్మిండు. ఒక రైట్. ఫుల్ ఖాళీ బిజినెస్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోయి అతను ఒక 14K సంపాదించాడు. ఒక రైట్. సేల్స్. ఓకే. ఇప్పుడు ఏంటిదంటే అతని సన్ కి, అతని అబ్బాయికి కొంచెం డబ్బులు కావాలంటే ఒక 3K ఇచ్చిండు డబ్బులు. ఓకే రైట్. స్కూల్ బ్యాగ్ ఏదో సంథింగ్ కావాలని. ఓకే. ఇంకా తర్వాత ఏం చేసిండు, అతని ఫాదర్ కోసం మెడిసిన్స్ ఇచ్చిండు. మెడిసిన్ కోసం డబ్బులు కావాలని ఒక 2K ఇచ్చిండు. ఓకే రైట్. ఇంకా తర్వాత ఏం చేసిండంటే మళ్ళీ ఒకసారి పోయి సామాన్ పర్చేస్ చేసిండు. బట్ ఈసారి ఏం చేసిందంటే క్రెడిట్ మీద, అంటే క్రెడిట్ అంటే అప్పు మీద డబ్బులు ఇవ్వాలి. ఈసారి ఒక 5K అట్లా పెట్టిండు. ఇవన్నీ ఏంటంటే ట్రాన్సాక్షన్స్. ఓకే రైట్. తెలుగులో చెప్పాలంటే, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే లావాదేవీలు అన్నట్టు. ఓకే రైట్. అంటే మనకి అమౌంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే రైట్. ట్రాన్సాక్షన్ అంటే మానిటరీ వాల్యూ అటు ఇటు అవుతుంటది. ఓకే రైట్. మనీ వాల్యూ. ఓకే రైట్. మనం వస్తువులు కొనడం, అమ్మడం లేదా డబ్బు మనీ యొక్క ట్రాన్స్ఫర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ చూసుకుంటే మంచిగా మనం ట్రై టు అబ్జర్వ్. ఇప్పుడు దీనిలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇది బిజినెస్, ఇది కూడా బిజినెస్ కోసమే. సేల్స్ కూడా చేసిన బిజినెస్, ఇది బిజినెస్ అది పర్సనల్. ఓకే. అండ్ ఫాదర్, ఈ రెండు పర్సనల్, ఇది మళ్ళీ బిజినెస్. అయితే టోటల్లీ అతను చేసే ట్రాన్సాక్షన్ లో 2 ట్రాన్సాక్షన్ పర్సనల్ వచ్చినాయి, మిగతా ఈ 4 ట్రాన్సాక్షన్స్ బిజినెస్ కి ఉన్నాయి. సో ఇక్కడ ఈ 4 ట్రాన్సాక్షన్స్ ని మనం అకౌంట్స్ లో చేయబోతాం. ఓకే రైట్. అకౌంట్స్ లో చేసేది మాక్సిమం ఏంటిదంటే మనం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీఆర్ డూయింగ్. ఓకే రైట్. ఫర్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మనం మాక్సిమం చేస్తుంటాం. మన సొంత పర్సనల్ ఖర్చులు ఇవన్నీ అది డిఫరెంట్. ఇక్కడ మనం చదువుకునేది మాక్సిమం మన దగ్గర ఉన్నది ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అకౌంట్స్ అనేది ఉంటుంది. ఓకే రైట్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం అకౌంట్స్ ఎలా చేస్తాం, ఎలా ముందుకు సాగాలి అనేది ఉంటుంది. ఓకే రైట్. ఓన్లీ జస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటిదో ఇప్పుడు చెప్తున్నా చూడండి. అకౌంటెన్సీ మన సబ్జెక్ట్ కి పేరు, టెక్స్ట్ బుక్ పేరు అకౌంటెన్సీ. అందరు అకౌంట్స్ అని అంటుంటారు కానీ ఓకే రైట్. బట్ యాక్చువల్ సబ్జెక్ట్ పేరు అకౌంటెన్సీ. ఓకే రైట్. ఒక పర్సన్ ఉండే ఎవరైనా అతను డాక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు అయితే అతను ఏం చదవాలి, MBBS చదవాలి రైట్. అలానే ఇప్పుడు ఒక పర్సన్ ఇంజనీర్ ఉందంటే ఇంజనీరింగ్ బీటెక్ చదవాలి. అలానే అకౌంటెన్సీ ఇది సబ్జెక్ట్. దీంట్లో ఏముంటదంటే
అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ఖాతా ఎలా ఉండాలి, ఒక అకౌంట్ అనేది ఎలా ఉండాలి, ఎలా మనం చేయాలి, ఒక పద్ధతి, అదంతా ఎవ్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని అకౌంటెన్సీలో ఉంటది. లైక్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర, రైట్? భారత రాజ్యాంగం ఎలా ఉండాలి, ఏంది, ఎవ్రీథింగ్ ఉంది. అలానే అకౌంటెన్సీ ఏం చెప్తుంది అంటే ఒక అకౌంట్, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి. అకౌంటెన్సీ ఇంకో మాట ఏమంటది అంటే మీకు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటది. ఓకే రైట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. వాట్ ఈస్ దిస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే అకౌంటెన్సీలో పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే రైట్? ఓనర్ ఉంది కదా, ఓనర్ అండ్ బిజినెస్, వీళ్ళిద్దరు బిజినెస్ ని కూడా ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ లాగా అజ్యూమ్ చేసుకుంటది. ఓకే రైట్? సో ఓనర్ ఈజ్ డిఫరెంట్ అండ్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ఇద్దరు సపరేట్. బిజినెస్ ని కూడా ఒక ఆర్టిఫిషియల్ అజ్యూమ్డ్ పర్సన్ లాగా అనుకుంటది. ఓకే రైట్? ఈ ఓనర్ ఏదైతే డబ్బులు ఇతనికి ఇస్తాడో అది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, క్యాపిటల్ అంటారు దాన్ని, ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ ని అప్పు లాగా చూస్తుంది బిజినెస్. ఓకే రైట్? అందుకే ఆ బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్ ని మళ్ళీ ఓనర్ కి తిరిగి ఇస్తూ ఉంటది. సో అది అన్నట్టు. ఓకే రైట్? బిజినెస్ లో ఇది మనం అకౌంటెన్సీ ఇదే చెప్తారు. మెయిన్ ఫండా చెప్పేది ఏంటి అంటే ఓకే రైట్, ఓనర్ ఇస్ డిఫరెంట్ అండ్ ద బిజినెస్ ఇస్ డిఫరెంట్. అందుకే మనం ఓనర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఇవి పర్సనల్ ఖర్చులు, ఇవి అకౌంటెన్సీ, ఇది నేను రాసుకోను, ఇది నా సబ్జెక్ట్ కాదు, బయట పడేస్తా అని అంటది. ఒకటే మాట, నాకు జస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావాలి, అంతేగా. అర్థమైందా? అకౌంటెన్సీ చేసేది ఏంటిది? ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. దాన్ని ఏం చేస్తుంది అంటే దాన్ని ఫస్ట్ అయితే రికార్డ్ చేస్తుంది, బుక్స్ లో రికార్డ్ చేస్తుంది. ఆ బుక్స్ లో రికార్డ్ చేసే దాన్నే మనం అంటాం బుక్ కీపింగ్. ఓకే, బుక్ కీపింగ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ వీఆర్ గోయింగ్ టు రికార్డ్. ఓకే, దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే జర్నల్ చేస్తాం. ఓకే, జర్నల్ తయారు చేసేది ఉంటుంది, 6 మార్క్స్ ఉంది. ఓకే, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బుక్ కీపింగ్ అంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు రికార్డ్. ఇక్కడ మనం ఏం అనలైజ్ చేయాలి, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఏమొచ్చింది, ఏవో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇదంతా అనలైజ్ ఉంటుంది. జస్ట్ రికార్డ్ చేయడానికి దాన్ని బుక్ కీపింగ్ అంటారు. దిస్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ అకౌంటెన్సీ. ఓకే, ఇది సపరేట్ అని కాదు, జస్ట్ ఇది అంటే ఏంటిది అంటే చెప్తున్నా. దీని తర్వాత ఉంటది మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, దాన్ని అంటాం అకౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అకౌంటింగ్ అంటే అకౌంటెన్సీ చెప్పిన రూల్స్ ని మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే దాన్ని అకౌంటింగ్ అంటారు. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తామంటే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తాం, రికార్డ్ చేసిన తర్వాత మనం ఏంటంటే బుక్స్ కి డివైడ్ చేసుకుంటాం. ఓకే రైట్? ఒక పర్చేస్ చేసిన అన్ని మనం ఇయర్ మొత్తంలో పర్చేస్ చేసిన దాన్ని ఒక పర్చేస్ బుక్ అని సపరేట్ బుక్ తయారు చేస్తాం. పర్చేస్ బుక్స్ ఓన్లీ పర్చేస్ కోసం. సేల్ చేసిన దాన్ని అన్నింటినీ ఒక సేల్ బుక్ అని సపరేట్ చేస్తాం. క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన వాటిని అన్నింటినీ ఒక క్యాష్ ట్రాన్సాక్షన్, ఇలా సపరేట్ క్లాసిఫై చేస్తాం మనం అన్నింటినీ. ఒక రేట్ అప్పు మీద కొన్ని అన్ని పర్చేస్ దాన్ని పర్చేస్ బుక్, ఒక రేట్ అప్పు మీద అమ్మిన దాన్ని ఒక రేట్ బేస్ ఆఫ్ అప్పు అంటే క్రెడిట్. ఒక రేట్ క్రెడిట్ మీద అమ్మిన అన్ని ట్రాన్సాక్షన్స్ ని క్రెడిట్ సేల్స్ బుక్ లో అమ్ముతాం, సేల్స్ బుక్ లో రాస్తాం మనం. ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగే క్యాష్ బుక్, అలా మనం ఒక క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత సమ్మరైజ్ చేస్తాం. సమ్మరైజ్ అంటే ఒక ట్రయల్ బ్యాలెన్స్, ఇదంతా ఒక ప్రాసెస్ లాగా మనం వెళ్ళి లాస్ట్ కి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, మన బిజినెస్ ఎంత ముందుకు సాగుతుంది, ఎక్కడ ఉంది, ఏంది, ఎవ్రీథింగ్ అనేది మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇదంతా ప్రాసెస్ ని మనం ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తయారు చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ ని మనం అంటాం అకౌంటింగ్. ఓకే రైట్? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ చూడగానే మనకి ఏంటిదంటే ఇది చూడండి, ఇది గూడ్స్ పర్చేస్ చేసినాం. ఓకే రైట్? ఇది పర్చేస్ బుక్ లో వేసేద్దాం. ఓకే రైట్? ఇది గూడ్స్ క్రెడిట్ మీద అమ్మినాం, ఇది పర్చేస్ బుక్. ఓకే రైట్? సేల్స్ చేసినాం, సేల్ చేస్తే ఇది సేల్స్ బుక్ అని ఇట్లా మనం డివిజన్ చేస్తే మళ్ళీ కలుపుతాం, మళ్ళీ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఇదంతా ప్రాసెస్ మనకి ఒకటి ఉంటది, దాన్ని అకౌంటింగ్ లో ఉంటది. ఇంకొకటి ఉంది అకౌంట్. అకౌంట్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ గా ఏంటిదంటే ఒక పర్సన్ మనం కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం అంటే కంప్యూటర్ అకౌంట్. ఓకే రైట్? దేనికోసం చేసినాం ఒక అకౌంట్ అని జస్ట్ పేరు రాస్తాం అంతేగా. ఓకే రైట్? అలానే వీఆర్ గోయింగ్ టు సే ద ఐ మీన్ ఇక్కడ ఉంది ఇప్పుడు లైక్ మన సేల్స్ చేస్తున్నాం, సేల్ చేస్తే సేల్ అకౌంట్ అని జస్ట్ అకౌంట్ అని పేరు రాస్తుంటాం. ఓకే రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ద టర్మినాలజీ. అకౌంటెన్సీ ఇస్ సబ్జెక్ట్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి, ఒక అకౌంట్ ఎలా ఉండాలి ఏంటంటే. అకౌంటెన్సీ మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మనకి అకౌంటెన్సీ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ని ఫాలో అవుతుంది. బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటిది, ఓనర్ డిఫరెంట్, బిజినెస్ డిఫరెంట్. అందుకే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఎంటర్ చేసుకుంటున్నాం. ఓకే రైట్? ఓనర్ ట్రాన్సాక్షన్స్, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ మనం దీంట్లో సంబంధం లేదంటది. ఓకే రైట్? అలానే మనం ఇక్కడ ఫాలో చేసి డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ అంటే డెబిట్ క్రెడిట్ అని ఉంటుంది, అది చాలా ఫర్దర్ వీడియోస్ లో మనం చూస్తాం. ఓకే రైట్? సో అకౌంటెన్సీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, దాన్ని మనం ప్రాక్టికల్ గా తెస్తున్నప్పుడు అకౌంటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంటది. ఓకే రైట్?
ఓకే రైట్. ప్రతి దాన్ని ఆ అకౌంట్ ని మనం రాస్తుంటే దాని అకౌంట్ అని రాస్తుంటాం. ఓకే, బుక్ కీపింగ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్, నాట్ అనలైజింగ్ ఎనీథింగ్. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద అకౌంటెన్సీ. ఓకే రైట్. సో ఈ వీడియో నచ్చినట్టయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్. ఇన్షాల్లా అప్కమింగ్ డేస్ లో మీకు ఇంత జబర్దస్త్ వీడియో ఒకటి పెట్టబోతున్నా, అన్ని టర్మినాలజీస్ విత్ అండ్ వెరీ ఈజీ ఎగ్జాంపుల్ తోని మీకు చెప్పడానికి పోతున్నా. సో ఇలా మీకోసం ఏది చేయడానికి పోతున్నా. ఇన్ఫాక్ట్ నాది కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు ఏమో కానీ, కాకపోతే సో ఇది మన కామర్స్ ఫ్యామిలీ. ఓకే రైట్. మనందరి ఫ్యామిలీ లాగా అనుకొని మనం ముందుకు సాగుదాం. ఓకే రైట్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.